హైదరాబాద్లో బస్సు ప్రయాణం నరకంగా మారిందా? సిటీ బస్సులో ప్రయాణం అంటే ప్రమాదపు టంచుల్లో జర్నీయేనా? బస్ స్టాపుల్లో బస్సులకు బదులు ఆటోలు ఎందుకుంటున్నాయి? దిగాలన్నా ఎక్కాలన్నా ఆటో వాలాల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనా? అసలు హైదరాబాద్లో ఎన్ని చోట్ల బస్ షెల్టర్లు ఉన్నాయి? హెచ్ఎంటీవీ రియాలిటీ చెక్లో బయటపడ్డ వాస్తవాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. లక్డీ కపూల్ బస్ స్టాప్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తుంటారు, కానీ నిల్వ నీడలేని బస్ స్టాపులు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా బస్ స్టాపులలో ఆటోలు ఎక్కాలా బస్సులు ఎక్కాలా తెలియని గందరగోళం మధ్య అనేక సందర్భాలలో ప్రమాదాలకు గురవుతున్నారు హైదరాబాద్ నగర వాసులు. ప్రస్తుతం మనం లక్డీ కపూల్ వద్ద బస్ స్టాప్లో పరిస్థితిలో ఉన్నాము. లక్డీ కపూల్ వద్ద బస్ స్టాప్ మనం పరిస్థితులు చూస్తున్నాము. ఒక బస్సు వచ్చిందంటే పరిగెత్తుకుంటూ ప్రయాణికులు ఉరికెత్తి మరీ ఎక్కాల్సి ఉంటుంది. అలాంటి ఇక్కడ కనీసము ఆటో స్టాండ్ బస్ స్టాండ్ కలిపి ఒకే వద్ద ఉండడంతో బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఒకవైపు ఆటోలు మరోవైపు బస్సులు. ఈ బస్సు ఎక్కే పరిణామాలలో అనేక సార్లు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రయాణికులు. మనం చూస్తున్నాము, ఒక బస్సు కోసము ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ బస్సు ఎక్కే పరిస్థితి ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒక బస్సు మనం చూస్తున్నాము, బస్సు ఆగడానికి కనీసం ఆటో వాళ్ళు ఇక్కడ ప్లేస్ కూడా ఇవ్వరు. ఈ ఎండలో నిల్చొని ప్రయాణికులు ప్రయాణం సాగించాలంటే ఇక్కడ బస్ షెల్టర్ కూడా ఉండదు. ప్రయాణికులు కనీసం కూర్చోవడానికి నిల్చోవడానికి. సార్ చెప్పండి, లక్డీ కపూల్ బస్ స్టాప్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఇక్కడ కూర్చోవడానికి కానీ ఇక్కడ నిల్చోవడానికి ఏమన్నా? ఇక్కడ బస్ స్టాప్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఎండలను అయితే నిల్చోవాల్సి వస్తుంది. ఎంతసేపు వెయిట్ చేసినా బస్సులు వస్తాయి, కానీ బస్సులు రోడ్ మధ్యలో ఆపుతాడు. ఆటోలు బస్ స్టాండ్లో ఉంటాయి ఎప్పుడు చూసినా. చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇదేంటంటే మన గవర్నమెంట్ ముంబై సిటీ లాగా క్యూ పద్ధతి చేస్తా అన్నది, కానీ అది అస్సలు కానే కావట్లేదు. ఆ పద్ధతి కావట్లేదు. చాలా పరిస్థితి దారుణంగా ఉంది సార్. ఈ 127 నేను ఎక్కడికి ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాలి. 1 అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి. ఎప్పుడో ఒక బస్ వస్తుంది, ఇప్పుడు వచ్చింది. అయినా దాన్ని ఫుల్ మంది ఉంటారు. ఎక్కువ బస్సులు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అనేసి. షెల్టర్ కూడా లేదు, అదే ఇబ్బంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టు లక్డీ కపూల్ బస్ స్టాప్లో ఒక ట్రాఫిక్ సిబ్బంది ఉండి కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నా కూడా ఇక్కడ కనీసం కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ బస్ షెల్టర్ కానీ సపరేట్ ఆటో షెల్టర్ కానీ లేకపోవడంతో బస్సులు ఆగే ప్లేస్లోనే ఆటోలు కూడా వచ్చి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆపడంతో అనేక సందర్భాలలో ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మనతో వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి క్షణము ఒక బస్సు మాత్రం వస్తుంటుంది. ప్రయాణికులు కూడా నిత్యము వేలల్లో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. కానీ లక్డీ కపూల్ బస్ స్టాప్లో మాత్రము సమస్యల నిలయంగా మారింది. ఒకవైపు ఆటోల ప్రమాదము, మరోవైపు బస్సులు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి క్రమంలో అనేక సందర్భాలలో లక్డీ కపూల్ బస్ స్టాప్లో ప్రమాదాల బారిన పడుతున్నామంటున్నారు ప్రజలు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటుతో పాటు ఆటోలను కూడా ఒక క్రమబద్ధమైనటువంటి స్టాండ్ ఏర్పాటు చేసి వారిని ముందుకు తీసుకెళ్లే స్టాండ్లు పెట్టాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. కెమెరామెన్ అమర్తో ప్రశాంత్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందులపై మరింత సమాచారాన్ని సందీప్ అందిస్తారు. రైట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ బస్ స్టాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ బస్సుల కంటే ఎక్కువ ఆటోలే కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం సిచ్యువేషన్. ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ నుంచి కోటి అలాగే ఫిల్మ్ నగర్ వెళ్ళే బస్సులు నిత్యం వస్తుంటాయి, కానీ బస్సుల కంటే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మనకు ఆటోలు కనిపిస్తాయి. సుమారు 10ల సంఖ్యలో ఆటోలు ఈ బస్ స్టాప్లోనే తిష్టవేసి ఉంటాయి. ఓవైపు బస్సులు వస్తున్నప్పటికీ అవి ముందుకెళ్ళి ఆగాలి తప్ప బస్ స్టాప్లో ఆగేందుకు కూడా వీలుండదు. బస్సు డ్రైవర్ హారన్ కొట్టినా సరే ఆటోలు యథేచ్ఛగా ఉంటారు. ఇక ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఆటోలు పూర్తిగా ఫిల్మ్ నగర్ వైపు అలాగే ఇటు పెన్షన్ ఆఫీస్ వైపు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వీళ్ళంతా కూడా బస్ స్టాప్లోనే యథేచ్ఛగా వీరు ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. ఇక దీనికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టాల్సిన ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసులు మాత్రము చూస్తూ మిన్నకుండిపోతారు. ఇక పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకున్న క్రమంలో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర పోలీసులు వాహనాలు ఆపిన క్రమంలో అక్కడ పరిమితికి మించి ప్రయాణికులకు గాను చలాన్ కడతారే తప్ప యథావిధిగా మళ్ళీ తిరిగి పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకునే ఉంటారు. ఇది నిత్యం సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంటుంది. చూడొచ్చు మనము ఈ బస్ స్టాప్ సమీపంలో ఇక్కడ ఒకే చోట 4 ఆటోలు నిలుపుదల చేశారు. ఇక ఎప్పుడో ఒకసారి ట్రాఫిక్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చిన క్రమంలో మాత్రమే కాస్త ముందుకు తీసుకెళ్లి మళ్ళీ యూటర్న్ చేసుకుని తిరిగి ఇదే ప్రాంతానికి వస్తారు తప్ప
ఆటోలు ముందుకు వెళ్ళడమో లేదంటే బస్ స్టాప్ తర్వాత ఉంచడం మాత్రం జరగదు. ఇది నిత్యం చెక్ పోస్ట్ వద్ద ఉండే సిచ్యువేషన్ చూడొచ్చు మనం. ఈ 3 నిమిషాల వ్యవధిలోనే సుమారు 10ల సంఖ్యలో ఆటోలు ఇక్కడ నుంచి బస్ స్టాప్లో ఆగి వెళ్ళిన సిచ్యువేషన్ మనము చూసాం. మొత్తంగా ఇది బస్ స్టాప్లో బస్సులు నిలపాల్సిన చోట పూర్తిగా ఆటో స్టాండ్గా మారిపోయిన సిచ్యువేషన్. ఇక ఆర్టీసీ అధికారులు సహజంగా అయితే ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఇక్కడ ఎప్పటికప్పుడు చెకింగ్ నిర్వహించాలి, కానీ ఇక్కడ అటువంటిది ఏమీ కూడా కనిపించదు. ఆటోలు వాళ్ళంతా కూడా అంటే పెట్రోలింగ్ వాహనం వచ్చినప్పుడు తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ చేసుకొని తిరిగి వస్తాయి తప్ప మళ్ళీ ఇక్కడ నిలుపుదల చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సరే బస్ స్టాప్లో యథావిధిగా బస్సును నిలిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆటోల ఆగడాలకు చెక్ పెట్టాల్సిన అధికారులు మాత్రము మిన్నకుండిపోయారు. మరి ఇప్పటికైనా ఈ కథనాలతోటైనా సరే అధికారులు స్పందించాలని కోరుకుందాం. ఇక ఆటోలతో పాటు ప్రైవేటు క్యాబులు కూడా ఇదే ప్రాంతాల్లో ఆగుతుంటాయి. ప్రస్తుతం మనము చూడవచ్చు. ఇంకా కూడా ఒక బస్సు వచ్చిన క్రమంలో పూర్తిగా అంటే ఈ బస్ స్టాప్లో సహజంగా బస్సులు నిలిపాల్సిన చోట ఆటోలే అధిక సంఖ్యలో ఉంటూ ఉంటాయి. ఈ రోడ్డుపైనే బస్ స్టాప్ ఉండడం ఒకటైతే ఆటోల కారణంగా ఇక్కడ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా పోలీసులు పెట్రోలింగ్ను ముమ్మరం చేసి ఇక్కడ కానిస్టేబుల్ ఉంచడంతో పాటు ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో చేస్తే పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అలాగే ఆటోల ఆగడాలు కూడా చెక్ పట్టొచ్చని మనము చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సందీప్, HMTV, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HMTV.